శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ వేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల నెంబర్స్ ఇస్తున్నారని, ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే తర్వాత డబ్బులు కట్టి పూజల పేరుతో మోసాలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. మాచిరాజ్ భక్తి ఇలాంటి మోసాలకి ఎటువంటి బాధ్యత వహించదు. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. కాబట్టి ఎక్కడైనా సరే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ నాకు సంబంధించిన వీడియోలో ఒక పార్ట్ పెట్టి అక్కడ రకరకాల ఫోన్ నెంబర్లు వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పినా గాని, గురువు గారి శిష్యులమని చెప్పినా గాని అవి ఎవ్వరూ నమ్మకండి. నాకు శిష్యులు ఎవ్వరూ లేరు. కాబట్టి మీరు గురువు గారి ప్రథమ శిష్యుడని చెప్పి చాలా మంది చేసే మోసాల నుంచి బయటపడండి. ఆగస్టు 18 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి సాయంత్రం 5:55 వరకు ఉంటుంది. ఆ తర్వాత సప్తమి తిథి వస్తుంది. నక్షత్రం స్వాతి నక్షత్రం ఉంది. మంగళవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో లాభం చేకూరుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అదే విధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ల్యాండ్ డీలింగ్స్ చేసేవాళ్ళు, ప్రాపర్టీ డీలింగ్స్ చేసేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించే ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే విభేద అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీ యాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. గురువు దగ్గరకు వెళ్ళి జ్యోతిష్యం నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు స్వాతి అనుకూలిస్తుంది. అలాగే నామకరణము, అక్షరాభ్యాసము, చెవులు గుట్టించటము, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటానికి స్వాతి నక్షత్రం మంచిది. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. సంగీత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, మంత్రం తీసుకొని మంత్ర జపం చేయటానికి స్వాతి మంచి నక్షత్రం. అలాగే కొత్తగా కొన్న మోటార్ వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా స్వాతి మంచిది. అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి కూడా స్వాతి అనుకూలిస్తుంది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వ్యాపారంలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మేషరాశి వ్యాపారస్తులు ఈరోజు బాగా లాభాలు పొందే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. అలాగే మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడి ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి స్త్రీ మూలక సమస్యలు ఉండే అవకాశం ఉంది. అంటే సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి ఆ ఖర్చు కూడా అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే సామాన్యమైన ధనలాభం కూడా ఈ రోజు కన్యా రాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఎక్కువగా ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆ వ్యతిరేకతలన్నీ కూడా అనుకూలతలుగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం రకరకాలుగా అన్వేషణ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్వేషణలు విజయవంతం అవుతాయి. ధనలాభం పొందగలుగుతారు. అలాగే అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనిచేసే చోట బాస్తో ధనుసు రాశి వాళ్ళు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. హై ప్రెషర్ పెడతారు. దాన్ని తట్టుకొని ముందడుగు వేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంగీత సాహిత్య సభల్లో ప్రవేశం ఉంటుంది. వాళ్ళ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పెరుగుతాయి. ధనలాభం కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో సమయోచితంగా వ్యవహరించి ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఆందోళనకర పరిస్థితులు కొన్ని చోటు చేసుకున్నా కూడా వాటి నుంచి బయటపడతారు. బంధువులకు సంబంధించిన ఒక వార్త మాత్రం బాధను కలిగింపజేస్తుంది. అటువంటప్పుడు మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ప్రమాదాలు వెంటాడినప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమించగలుగుతారు. ప్రతి పనిలో కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మంగళవారం కాబట్టి మంగళగౌరి మంత్రం చదువుకుని వెళ్ళాలి. ఓం హ్రీం గౌరీదేవి అయి నమః. ఇది మంత్రం. ఓం హ్రీం గౌరీదేవి అయి నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే మంగళగౌరి అనుగ్రహం వల్ల చేస్తున్న ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయడానికి అనుకూలం. ఎలక్ట్రికల్ పనులు చేసుకోవటానికి అనుకూలం. అప్పులు తీర్చడానికి అనుకూలం. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.